ఎమ్మెల్సీలకు ఏపీ శాసన మండలి చైర్మన్ బోషెట్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్వాలన్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రలోభాలకు లోనై ఫిరాయించారన్న వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, పద్మశ్రీ, సునీతలకు నోటీసులు ఇచ్చారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసులు ఇచ్చారు, మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సతీష్? ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లోనయ్యి పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో చేరారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేసింది చైర్మన్ కి. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు స్వయంగా ఆ ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యాఖ్యలు తమకు డబ్బుల అవసరాల గురించి, అప్పుల అవసరాల గురించి ప్రస్తావిస్తున్నటువంటి కొన్ని ఆధారాలతో కూడినటువంటి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విచారణ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా పైన గతంలో విచారించినటువంటి శాసన మండలి చైర్మన్ మరొకసారి ఈ ఎమ్మెల్సీలను స్వయంగా పిలిచి వాళ్ళతో విచారణ జరపాలని నిర్ణయించారు. వాళ్ళు రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి దీనికి కారణాల పైన ఇది స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేదా ప్రలోభాలకు లోనే రాజీనామా చేశారా, వీటన్నిటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో విచారించనున్నారు. ఈ నెల 25న కొంతమందికి, 26న కొంతమంది ఎమ్మెల్సీలు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీలు పద్మశ్రీ, అదేవిధంగా పోతుల సునీత, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి, అదేవిధంగా జయమంగళ వెంకటరమణ ఈ ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారు. 25, 26లో హాజరైన తర్వాత ఎమ్మెల్సీలు ఏం చెప్తారు, చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఆధారాలపైన వాళ్ళు ఏం వివరణిస్తారు, వీటన్నిటిపైన తదుపరి నిర్ణయం చైర్మన్ తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.